వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను చందు. ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. చాలామంది కష్టపడి చదువుతూ ఉంటారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు, కానీ వాళ్ళకి వెళ్ళే మార్గం ఎలా వెళ్ళాలో ఏదో తెలీదు. ఐఐటి, నీట్, జేఈ లాంటి ఎగ్జామ్స్తో పాటు రైల్వేస్, బ్యాంకింగ్, ఇంకా ఐఏఎస్ లాంటి ఎన్నో ఎగ్జామ్స్కి గైడెన్స్ ఇస్తూ చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్లో సక్సెస్ఫుల్గా వెళ్ళేటువంటి దిశగా వాళ్ళ మాటలన్నీ చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు ద స్టూడియో సార్. సార్, ఇవాళ టాపిక్ చూస్తే ఆయుర్వేదాలో చాలామందికి ఉన్న డౌట్, కెరీర్ ఉంటుందా, ఒకవేళ ఉంటే బెస్ట్ కాలేజ్ లిస్ట్ ఏంటి మీ మాటల్లో? డెఫినెట్గా అండి. అంటే ఇది మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా అండి. అందరూ ఎంబీబీఎస్ గురించి మాట్లాడతాం. అసలు ఈ ఆయుష్ కోర్సెస్ అంటారు. ఆయుష్ అంటే ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యునాని, ఈ కేటగిరీ, నేచురోపతి, అట్లా ఈ 5 రకాల కోర్సెస్కి సంబంధించి తక్కువ మాట్లాడుతూ ఉంటాం మనం జనరల్గా. అంటే చీప్గా చూస్తాం మనం. ఎవరన్నా ఆయుర్వేదం, హోమియోపతి చదువుతున్నారంటే మనం చూసే విధానంలోనే మార్పు ఉందంటే, అంటే పబ్లిక్ పర్సెప్షన్ అంటే అది సౌత్ ఇండియాలో ఎక్కువ అండి. యాక్చువల్ నార్త్ ఇండియాలో అలాంటి ఇబ్బంది అయితే లేదు, కానీ మనకి జనరల్గా మనం అంతా ఏదో ఐఐటీయా లేకపోతే నీట్, ఎంబీబీఎస్ ఇట్లాగా ఉంటుందండి మన పర్సెప్షన్, పేరెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ. యాక్చువల్గా ఆయుర్వేద అనేది ఇప్పుడు కొత్తగా దీని ప్రత్యేకత గురించి మనం చెప్పక్కర్లేదు, అందరికీ ప్రతి వ్యక్తికి తెలిసిన పదమే. సో ఆయుర్వేదం కానీ దాని వైద్యం గురించి కానీ దానికి ఉన్న బెనిఫిట్స్కి సంబంధించి కానీ ఎంతో దీర్ఘకాలిక రోగాలని చాలా తక్కువ ఖర్చుతో చేయగలిగి సామర్థ్యం ఉన్నటువంటి వైద్యం అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అలోపతి ఏదైతే ఉంటుందో ఇవన్నీ దాంట్లోంచి వచ్చినటువంటి భాగాలు. వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటివి ఇవన్నీ అప్పుడు ఎప్పుడో రాసేసిన పుస్తకాలండి ఇవి. ఇప్పుడు యునాని మెడిసిన్ అయినా ఇదైనా ఇప్పుడు 600-700 సంవత్సరాల క్రితం యూరోపియన్ లాంటి కంట్రీస్లో వాడారు అవి. ఇప్పుడు మన ఆయుర్వేదం అంటే భారతదేశానికి సంబంధించినటువంటిది ఎప్పటి నుంచో ఋషుల కాలం నుంచి అసలు మనిషికి జ్ఞానం లేని రోజుల్లో జలుబు దగ్గు వస్తే అమ్మమ్మలు వాళ్ళు వాడేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఏంటంటేనంటే ఆయుర్వేదం అంటే మన భోజనమే మన వైద్యం, మనం తిని తిండే మన రోగ నివారణి అని బలంగా నమ్మేటటువంటి వైద్య శాస్త్రం, ఆహారమే ఔషధం. అంతే. అందుగురించి ఏంటంటేనంటే ఇది జనరల్గా దీంట్లో ఉన్నటువంటి బ్యూటీనెస్ ఏంటంటేనంటే ఇవంతా కూడా న్యాచురల్గా ఉంటాయి, అంతే కదండి. ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా కెరియర్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకున్నట్లయితే ప్రొఫెషన్ పక్కన పెడదాం. ఈ ఎంబీబీఎస్ సీటు చాలామంది పర్సెప్షన్ ఏంటంటే అసలు ఇది ఎంబీబీఎస్ సీట్ రాకపోతే అప్పుడు ఆయుర్వేదం జాయిన్ అవుతారని అనుకుంటారు అందరూ. మేబీ మీరు కూడా అలాగే అనుకుంటారు, అంతే కదా. ఎంబీబీఎస్ రానివాడే ఆయుర్వేదానికి వెళ్తాడు, ఎంబీబీఎస్ రాకపోతే హోమియోపతికి వెళ్తాడు అన్న ఒక రకమైనటువంటి ఇది ఉంటుందంటే అది చాలా తప్పు అండి. ఫస్ట్ ఇనీషియల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటేనంటే ఇండియాలో ఉన్నటువంటి మీకు ఆయుర్వేద కాలేజీలు చూస్తే 415, 416 దాకా ఉన్నాయండి. అంటే ఎవ్రీ ఇయర్ కొన్ని కాలేజీలు యాడ్ అవుతూ ఉంటాయి, కొన్ని కాలేజీలు డెనై కూడా చేస్తూ ఉంటారంటే. ఆయుర్వేద కౌన్సిల్ ఒకటి ఉంటుందంటే. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కొత్తగా వచ్చిందండి, ఇంతకుముందు లేదు. దీనికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ అండి. ఒకప్పుడు మినిస్ట్రీ, ఆయుష్కి మినిస్ట్రీ లేదు. మినిస్ట్రీ వచ్చిన తర్వాత దీని ఇంపార్టెన్స్ బాగా పెరిగింది, అంతే కదా. ఒక మినిస్ట్రీయే ఉందండి ఇప్పుడు మనకి. ఎట్లాగైతే మిగతా వాటికి రైల్వే కను, ఫైనాన్స్ కానీ ఎలాగైతే మినిస్ట్రీస్ ఉన్నాయో ఆయుష్కి ఒక మినిస్ట్రీ ఉంది. సో ఎప్పుడైతే మీకు ఈ మినిస్ట్రీ సపరేట్ వచ్చిందో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ మీద విపరీతమైనటువంటి ఫోకస్ గవర్నమెంట్కి కూడా ఉందండి. ఎందుకంటే ఇది తెలియకుండా అగ్రికల్చర్కి లింక్ అయిపోయి ఉన్న ఏరియా అంటే ఇది. ఇప్పుడు దాని ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు అగ్రికల్చరల్ సెక్టర్కి, ఇంపోర్ట్కి సంబంధించి, ఎక్స్పోర్ట్కి సంబంధించి, మెడిసినల్ కంపెనీస్కి సంబంధించి, మెడిసినల్ ప్లాంట్స్, ఇది ఇట్స్ నాట్ దట్ వన్ మినిస్ట్రీ. చూడడానికి ఆయుష్ అనేది ఒక మినిస్ట్రీ కింద మీకు కనపడినప్పటికీ 3-4 మినిస్ట్రీస్కి లింక్ ఉంటుందండి అది. ఇది ప్యూర్ అంటే ఆకులతోనూ లేకపోతేనేమో ఇలాగ వేరు లేదా కాండం, బెరడు ఇట్లాంటి వాటికి సంబంధించి చేయడం కాబట్టి మళ్ళీ అగ్రికల్చరు లేకపోతేనేమో దానికి ఆర్గానిక్ క్రాపింగ్ మళ్ళీ ఆ డివిజన్ ఉంటుందండి దీంట్లో. అందు గురించి ఏంటంటే కోఆర్డినేషన్ ఎక్కువగా ఉండాలి, సపరేట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేయడం జరిగింది. ఈ 415 కాలేజీల నుండి మనకు ఆంధ్ర, తెలంగాణలో తక్కువ కాలేజీలు ఉండటం వల్ల ఎక్కువ మంది మాట్లాడుకోమేది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా అన్ఫార్చునేట్ 415 కాలేజీలు అంటే భారతదేశంలో జస్ట్ తెలంగాణలో 2, ఆంధ్రాలో 2 ఉన్నాయి అంతే. అంటే బాగా తక్కువ ఉన్న రాష్ట్రాలు ఇవి. అంటే ఈ తక్కువ కాలేజీలు ఉండడం వల్ల దీని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోవట్లా. ఎందుకంటే అంతే కదండి, ఎక్కువ కాలేజీలు ఉంటాయి కదా మనం మాట్లాడుకుంటాం. జనరల్గా మీరు చూసుకున్నట్లయితే మన ఇప్పుడు తెలంగాణలో మీరు చూసుకుంటుందంటే బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేద అని
జనరల్గా మీకు ఈఎస్ఐ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుందండి. అలాగే అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్ వరంగల్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, వరంగల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే డాక్టర్ ఎన్ఆర్ శెట్టి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ కానివ్వండి, వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజ్ తిరుపతి. ఇంకో కాలేజీ ఉంటే దానికి పర్మిషన్ తీసేశారండి, శ్రీ ఆదిశివ సద్గురు అని ఒక కాలేజీ. ఎవరి ఇయర్ కూడా వీళ్ళని రివ్యూ చేసి మినిస్ట్రీ ఆ కమిటీ ఉంటుందండి, ఆ కౌన్సిల్ ఉంటుంది. కొన్ని కాలేజీకి పర్మిషన్స్ కూడా డినై చేస్తూ ఉంటారండి, తీసేస్తారు. ఓవర్గా 4 కాలేజీలండి, 2 రాష్ట్రాలు కలిపి, 2 అక్కడ 2 ఇక్కడ. ఒక కాలేజీ అటు ఇటు పెరుగుతూ మారుతూ ఉంటుందండి, పర్మిషన్ ఇవ్వడం పర్మిషన్ లేకపోవడం అట్లా జరుగుతూ ఉంటాయి. అంటే తక్కువ ఉండడం వల్ల సీట్లు కూడా తక్కువ అండి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి సీట్లు మీరు చూసుకున్నట్లయితే ఒక 63 అంతే, అంటే మీకు 126 అంతే. అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకున్నట్లయితే ఒక 75, అదొక 40 అంటే రఫ్గా వచ్చి ఒక 110, 115 వచ్చినాయి. అంటే ఇంచుమించు ఒక 120 సీట్స్ తప్ప స్టేట్లో లేవు. దీని గురించి ఎవరు మాట్లాడుకోం మనం. కానీ మన విద్యార్థులు ఎవరైతే నీట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో కూడా సీట్లు సాధించుకోవచ్చు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఎంబీబీఎస్ ఎట్లాగైతే ఉంటుందో ఇది ఎలా ఉంటుందంటేనంటే, ఒక ప్రత్యేకంగా ఆయుష్ అడ్మిషన్ సెంట్రల్ కౌన్సిల్ కమిటీ AACCC అని ఉంటుందండి, AACCC అదొక కమిటీ అండి. వాళ్ళు ఏం చేస్తారంటేనంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి 400 ఏవైతే కాలేజెస్ ఉన్నాయి, ఇందులో గవర్నమెంట్ కాలేజెస్ ఆల్మోస్ట్ చాలా ఉంటాయి. 1/3 పైన మీకు గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. 50% అయితే ఉండవు, కానీ 1/3 వరకు ఉంటాయి. ఈ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్లో 15% మనం అప్లై చేసుకోవచ్చు నీట్ స్కోర్తో, ఒక అడ్వాంటేజ్. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయండి, నేషనల్ ఇంపార్టెన్స్ కాలేజీలు అని అంటాం. అవన్నిటికి 100% సీట్స్ వీళ్ళే భర్తీ చేస్తారు. ఇప్పుడు మెడికల్లో ఎయిమ్స్కి ఎట్లాగైతే జిప్మర్కి భర్తీ చేస్తారో, ఇప్పుడు బనారస్ హిందూ యూనివర్సిటీ ఉందనుకోండి, ఆ బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆయుర్వేదాలో ఉన్నటువంటి సీట్స్ యూపీ వాళ్ళకి మాత్రమే, లేదా ఆ స్టేట్ వాళ్ళకి మాత్రమే కాదండి, ఇండియాలో ఉన్న ఎవరైనా కూడా పోటీ పడవచ్చు. సో అట్లాంటి 100% గవర్నమెంట్ కాలేజీలో 15% సీట్లకు కానివ్వండి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఆయుర్వేద సీట్స్ 100% మనం చేయడం కానివ్వండి, బనారస్ హిందూ యూనివర్సిటీలో 100% సీట్స్ కూడా ఈ కౌన్సిలింగ్ ద్వారా వెళ్తాయి. అట్లాగే నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి షిల్లాంగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 50%, అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గోవాలో ఉన్నటువంటి సీట్లో 50% ఈ కౌన్సిలింగ్ ద్వారా. అట్లాగే డీమ్డ్ యూనివర్సిటీస్లో 100% సీట్స్. చూసారా, డీమ్డ్లో మళ్ళీ 100% సీట్స్ ఈ కౌన్సిలింగ్. అంటే ప్రతి విద్యార్థి కూడా ఆయుర్వేదం సీట్ కావాలనుకున్న విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, ఈ AACCC ఏదైతే మీకు వెబ్సైట్ ఉంటుందో దయచేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి, ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు, అయిన వెంటనే కూడా మీరు నీట్ ఎలాగైతే పార్టిసిపేట్ చేస్తారో అలా పార్టిసిపేట్ చేయాలి. మనకు 2 కాలేజీలు ఉన్నాయి కదా, సీట్లు రాకపోతే ఏంటి అనుకోకూడదు. మిగతా అన్ని రాష్ట్రాల్లో 4 లోకల్ కింద వెళ్ళొచ్చు. అలా కాకుండా సెంట్రల్ కౌన్సిలింగ్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. 2 రకాలుగా కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందండి. ఈ సీట్స్ కూడానంటే, సరే ఎంబీబీఎస్ సీట్స్ పక్కన పెడదాం, 1,10,000 దాకా ఉన్నాయి. అది పక్కన పెడితే ఆల్మోస్ట్ అది 2 లక్షలకు పెంచుతారంటున్నారు. అసలు డిమాండ్ ఉంటుందో తగ్గుతుందో అన్నది మనం సపరేట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. అసలు ఎంబీబీఎస్ చదవడం కరెక్ట్ అన్నది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే పర్ స్క్వేర్ కిలోమీటర్ చూస్తే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరిగిపోయారు సిటీస్లో. అది సపరేట్ ఎపిసోడ్లో మనం డీటెయిల్గా మాట్లాడదాం. బట్ డెంటల్లో 29,000 సీట్లు ఉన్నాయండి భారతదేశం మొత్తం మీద. ఆయుర్వేదంలో కూడా 29,000 ఉన్నాయి ఇంకా యూజీ సీట్లే. అంటే ఆల్మోస్ట్ డెంటల్కి సమానమైనటువంటి సీట్లు ఆయుర్వేదంలో ఉన్నాయి. 415 కాలేజీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ పీజీ సీట్లు కూడా ఒక 5,000 దాకా ఉన్నాయి. దగ్గర 34,000 దాకా యూజీ పీజీ సీట్లు ఉన్నాయండి. ఈ ఆయుర్వేదంలో BAMS ఉంటాను, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అంటే సర్జరీ ఎస్ అంటే అది మర్చిపోకూడదు. BAMS BHMS అంటే లాస్ట్ ఎస్ ఉంటుంది చూసారు, ఎంబీబీఎస్లో ఎస్ ఉన్నట్టుగా అక్కడ సర్జరీ కదండి, ఇక్కడ కూడా సర్జరీ. అంటే ఇందులో కూడా సర్జరీ ఉంటుంది. చాలామంది ఆయుర్వేదంలో సర్జరీ ఏంటి, అసలు ఆయుర్వేదంలో పీజీలో సర్జరీ ఏంటి, అసలు పీజీలు ఉంటాయా, సూపర్ స్పెషాలిటీలు ఉంటాయా, అసలు రీసెర్చ్ జరుగుతుందా అనేది చాలామందికి అవగాహన ఉండదు. కాదండి, బేసికల్గా ఆయుర్వేదాల్లో కూడా ఇంటర్న్షిప్ చేసినప్పుడు అలోపతి ఇంటర్న్షిప్ కూడా కొన్ని కాలేజీలు అలౌ చేస్తాయి. 6 months వరకు చేయొచ్చు. మొత్తం అన్నిటికి సంబంధించి వీళ్ళ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. వీళ్ళ కూడా పీజీస్ ఉంటాయి, వీళ్ళకి కూడా సర్జరీ ఉంటుంది స్పెషాలిటీ, ఇంక్లూడింగ్ యునానీలో కూడా ఉంటుంది. మనం యునానీ వీడియో చేసినప్పుడు దాని గురించి మాట్లాడదాం. అంటే ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దగ్గరగా 29,000 28,000 వరకు కూడా సీట్లు మనకి ఆయుర్వేదంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ మనం చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏదైతే ఉంటుందో జైపూరు, ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అండి. అంటే అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద జామ్నగర్ కానీ, ఏవైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద న్యూఢిల్లీ కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోల్క్ మెడిసిన్స్ ఏదైతే ఉందో పాసిఘట్ కానీ, నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి షిల్లాంగ్ కానివ్వండి, లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ అదే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గోవా కానీ, ఇట్లాంటి ప్రెస్టీజియస్ కాలేజెస్ మనకి ఇండియాలో చాలా ఆయుర్వేదం ఉన్నాయండి. ఇది ఎంత ప్రెస్టీజియస్ అని చెప్పాలంటే, ఉదాహరణకి ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్ ఉందండి. ఈ జైపూర్లో కట్ ఆఫ్ ర్యాంకు మీరు చూసుకున్నట్లయితే 30,000కి అయిపోద్దండి. ఏంటి 30,000 ర్యాంక్కి, నీట్ ర్యాంక్కి 25 లక్షలు రాసి నీట్ ఎగ్జామ్లో జస్ట్ 35,000 ర్యాంక్కి ఆయుర్వేద సీట్లు ఫిలప్ అయిపోతున్నాయి. ఈ 35,000 ర్యాంక్ కోడికి ఎంబీబీఎస్ సీటు చాలా చోట్ల వస్తుంది, ఫ్రీ సీటు.
అయినా మానేసి వస్తున్నాడు. నేను ఇక్కడ ఎంబీబీఎస్ రాక వచ్చిన వాళ్ళు కాదు, మ్యాక్సిమం ఆయుర్వేదంలో జాయిన్ అయిన టాప్ కాలేజీల్లో అందరూ కూడా మీకు ఎంబీబీఎస్ సీట్లు ఫ్రీ అన్న పదాన్ని అండర్లైన్ చేసి ఫ్రీ సీట్స్ వచ్చినా వద్దనుకుని ఆయుర్వేదానికి వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఉదాహరణకు మీకు చెప్పి కట్ ఆఫ్ ర్యాంకులు కూడా ఎందుకు చెప్తున్నానంటే అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. ఇప్పుడు అట్లాగే మీకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆయుర్వేదంలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 41,000కి అయిపోయిందండి మీకు. అంటే 41 ర్యాంక్కి అయిపోతుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద న్యూఢిల్లీలో ఆల్మోస్ట్ అది కూడా అంతేనంటే 35,000కి అయిపోయింది. నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోల్క్ మెయిన్ 70,000కి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతిలో 70,000కి ఇట్లా అయిపోతుందండి. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్లోనంటే రీసెంట్గా ఈ ఒక్క ఇయరే 330 పబ్లికేషన్స్ జరిగినాయండి. అంటే రీసెర్చ్ ఇది ఆయుర్వేదంలో రీసెర్చ్ జరగదా అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఒక్క ఇన్స్టిట్యూట్లో, జైపూర్లో ఉన్న ఒక్క ఇన్స్టిట్యూట్లో 330 పబ్లికేషన్స్ పబ్లిష్ అయినాయి ఫర్ స్పాన్ ఆఫ్ 1 year. అంటే అన్ని పబ్లికేషన్స్ ఒక నార్మల్ కాలేజీ వల్ల అవ్వదండి. అలా మెడికల్ ఏ కాలేజీ కూడా అన్ని పబ్లికేషన్ చేయలేకపోతుంది. బట్ ఆయుర్వేదం వాళ్ళు మీకు చేయగలిగారు. అట్లాగే మిగతా ఇన్స్టిట్యూట్స్లో కూడా 30-20 వేల పబ్లికేషన్స్ జరుగుతున్నాయి. అంటే రీసెర్చ్ కూడా జరుగుతుంది వీటి మీద. అంటే ఓవరాల్గా ఇట్స్ రీసెర్చ్ ఫీల్డ్ ఉంది. కొత్త ప్లాంట్స్, మెడికల్ ప్లాంట్స్, డిఫరెంట్ మెడిసిన్స్ తయారు చేయడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. విపరీతమైనటువంటి ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉందండి భారతదేశానికి. మనం ఏమనుకుంటామంటే ఆయుర్వేదం అంటే మన ఇండియాకి సంబంధించిన ట్రెడిషనల్ మెడిసిన్ ఇది, ఈ ప్లాంట్స్ అన్ని మనం వాడతాకే చేసుకుంటున్నాం, ఇది అసలు వేరే దేశాల్లో ఉండదా, అసలు వేరే దేశంలోకి ఇది పనికొస్తా పనికిరాదు అన్న దానికి ఇక్కడ అర్థం చేసుకో 36 దేశాలకి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, అది 75,000 మెట్రిక్ టన్స్ అండి. ఇమాజిన్ చేయండి ఒకసారి, ఎన్నో మెట్రిక్ టన్స్ మనం బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అట్లాగే అంటే చాలా కంపెనీస్ వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాయి. డాబర్ కంపెనీ ఉందండి మీకు, హిమాలయ. చిన్న కంపెనీస్ కాదు, మీకు కనపడడానికి గల చిన్న కంపెనీస్ కింద కనపడుతున్నట్టున్నాయి. చాలా హ్యూజ్ టర్న్ ఓవర్ చేస్తాయండి బిజినెస్లో. అంటే మీకు ఇప్పుడు ఆయుర్వేట్ లిమిటెడ్ కానివ్వండి, బాక్సన్ ఫార్మా కానివ్వండి, సిప్లా కానివ్వండి, డాబర్ ఇండియా కానివ్వండి, ఇమామి కానీ, మహర్షి ఆయుర్వేద, నేచురల్ రెమెడీస్, ఒమినో యాక్టివ్, లేకపోతేనేమో పైటో ఎక్స్ట్రాక్ట్, సామి ల్యాబ్ కానీ, యూనికార్న్ ఫార్మా కానీ, బొటానిక్ హెల్త్ కేర్ కానీ, ఇలాంటి కంపెనీస్ భారతదేశంలో 100,000 కోట్ల టర్న్ ఓవర్ చేసే స్థితికి ఈ యొక్క ఇండస్ట్రీ పెరిగింది. ఎంప్లాయ్మెంట్ అనేది రీసెర్చ్ పర్స్పెక్టివ్లో కానీ, మెడిసిన్స్ తయారు చేయడంలో కానివ్వండి, ఎక్స్పోర్ట్ 36 కంట్రీస్ అండి, ఇంక్లూడింగ్ యూఎస్ఏ, లేకపోతే కెనడా, లేకపోతే మీరు చెప్తే మన వియత్నాం కానివ్వండి, ఆల్మోస్ట్ ఏషియన్ కంట్రీస్లో సింగపూర్ కానీ, మలేషియా కానీ, అటు యూరోపియన్ కంట్రీస్లో నెదర్లాండ్ దగ్గర నుంచి ఈవెన్ యూకే, ఈ ఆల్మోస్ట్ మీకు దగ్గర 36 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ మనం చేస్తున్నాం. ఓకే, అంటే ఇవి స్కోప్ ఎంత ఉంది అని మనం తెలియజేయడం గురించి అండి. అట్లా కాకుండానంటే ఈ ఫీజెస్ చూస్తున్నట్లయితే గవర్నమెంట్ కాలేజీలో 40,000కు మించి ఫీజెస్ ఉండవండి. ప్రైవేట్ కాలేజీలో కూడా 3 లక్షల వరకు అంతేనండి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆయుర్వేద మెడికల్ కాలేజీలో కూడా 330కే 340 మార్కులకి అయిపోతుంది. ఓకే, 340కే కేటగిరీ బి సీట్ వస్తుంది. ఏంటి మెడిసిన్ వద్దనుకుని ఆయుర్వేదానికి వెళ్ళిపోతున్నారు జనం. మీకు 150-200 మార్కులకు వచ్చే పరిస్థితి ఏమో కాదు. ఆయుర్వేదం ఏమీ అంత ఈజీగా సీట్ వచ్చే పరిస్థితి కూడా ఏమి ఉండదండి. కానీ మిగతా రాష్ట్రాల్లో పర్టికులర్గా మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అట్లాగే ఉత్తరప్రదేశ్, ఏవైతే మీకు 4 రాష్ట్రాలు ఉన్నాయో, ఈ 4 రాష్ట్రాల్లో పర్టికులర్గా మహారాష్ట్రలో ఒక్కొక్క కాలేజీలో మీకు ఉన్నటువంటి సీట్స్, మీరు నెంబర్ ఆఫ్ సీట్స్ మనం చూసుకున్నట్లయితే 29,000, ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రాష్ట్రం 5,000 వరకు ఉన్నాయి సీట్లు. మనకు 120, కానీ పక్కన ఉన్న కర్ణాటక 5,000 సీట్లు ఉన్నాయి. ఇమాజిన్ చేయండి, ఇక్కడ 120, అక్కడ 5,000. పక్కన ఉన్న తమిళనాడు 4,000 చిల్లర ఉన్నాయి. మహారాష్ట్రలో 5,000 సీట్లు ఉన్నాయి. యూపీలో 5,000 సీట్లు ఉన్నాయి. కాలేజీలు చూస్తే ఒక్కొక్క స్టేట్లో 70 నుంచి 80 కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు కర్ణాటకలో 76 కాలేజెస్ ఉన్నాయి. తమిళనాడులో చూసినా కూడా ఆల్మోస్ట్ మీకు 70 పైన ఉన్నాయి. మహారాష్ట్రలో 69 కాలేజీలు ఉన్నాయి. అంటే చూసారా, మనకు 2 కాలేజీలు పక్క రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. అందులో పక్క రాష్ట్రాలు ఎక్కువ ఉండటం వల్ల ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాన్ లోకల్ కోటా ఏదైతే మీకు ఉంటుందో, ఆ నాన్ లోకల్ కోటా సీట్స్ మిగిలిపోతున్నాయి. ఓకే, ఆ లోకల్గా ఉన్నటువంటి సీట్స్ ఫిలప్ అవుతున్నాయి. నాన్ లోకల్కి ఎవరు వెళ్ళట్లా. నేను చెప్పేది ఏంటంటే, తెలుగు విద్యార్థులకి 200 మార్క్స్ వచ్చినా, 250 వచ్చినా, వాటెవర్ ద క్వాలిఫై అయిన తర్వాత ఆయుర్వేదానికి వెళ్ళాలి అనుకున్నట్లయితే పక్క రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు ఉంటాయి. రాజస్థాన్లోను, మహారాష్ట్రలోను, కర్ణాటకలో ఉంటాయి, తమిళనాడులో అన్న విషయాన్ని గుర్తించి ఆ నెంబర్ ఆఫ్ కాలేజెస్ కూడా 70 పైనే. ఎంబీబీఎస్ కాలేజీలు కూడా అన్ని ఉండవు. చాలా రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ కాలేజీలో 70 కాలేజెస్ ఉండవు. మళ్ళీ ఈ 70 అట్లా ఉన్న కాలేజెస్లో బెస్ట్ అనేది కూడా ఉంటుందండి. డెఫినెట్గా గవర్నమెంట్ కాలేజెస్లో 15% కోటా దీంట్లోకి మనం వెళ్ళాలి. గవర్నమెంట్ కాలేజెస్ డెఫినెట్గా బెటర్గానే ఉంటాయండి. ఈ ప్రైవేట్ కాలేజెస్ కొన్ని పేర్లు నేను చెప్పాను. సో ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే మీకు ఉంటాయంటే కొంచెం ఓల్డ్ కాలేజెస్ చూసుకుని కొంచెం ఉన్నటువంటి జనరల్గా ఆయుర్వేద కాలేజీలు ఇప్పుడు వచ్చినాయి కాదండి, 50 years, 60 years, 70 years బ్యాక్ అండి. ఎప్పుడోనండి ఇవన్నీ. ఎంబీబీఎస్ కాలేజీలు అంటే కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ ఎప్పుడో ఉన్న కాలేజెస్ ఉన్నాయండి. 1930s ఉన్న కాలేజీలు ఉన్నాయండి మనకి ఆయుర్వేదం కాలేజీలో. మీరు ఎప్పుడైనా కాలేజీకి అప్లై చేయాలంటే కౌన్సిలింగ్ అది ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోండి, ఓల్డ్ కాలేజీ సిటీలో ఉంటుందండి ఒకటి. ప్లస్ ఈ ఆయుర్వేద కాలేజీలకు సంబంధించి అంటే
నేను డెంటల్కి మామూలుగా ఆయుర్వేద ఇలాంటి కాలేజీలకి కోర్సులకి నేను కంపేర్ చేస్తే మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను కంపేర్ చేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్ డెంటల్కి వెళ్ళాలి దీనికి వెళ్ళాలని ఆలోచిస్తారు కాబట్టి. ఎలా ఉంటుందంటేనంటే డెంటల్ స్టూడెంట్కి స్కోప్ ఉండదు. 40,000 ఇస్తారు, బీడీఎస్ అయితే ఎండీఎస్ అయితే 50,000-60,000 ఇస్తారు అంతే. ఓన్గా హాస్పిటల్ పెట్టుకునే పరిస్థితి ఉండదు, అంత కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది. మన స్టూడెంట్ పెట్టుకునే పరిస్థితి పోయిందండి, ఎప్పుడో పోయింది. ఆయుర్వేదం అలా కదండి, 100లో 2-3 సక్సెస్ అవుతారా అంటే అవ్వచ్చు, కరెక్టే. కానీ స్కోప్ కోట్లలో ఉంటుంది దానికి అది ఎర్నింగ్. అంటే స్కోప్ వేరండి, సక్సెస్ అవ్వడం వేరు. ఈ రెండు పదాలని, ఆపర్చునిటీ డిఫరెంట్, స్కోప్ ఈజ్ డిఫరెంట్. అంటే ఆయుర్వేద లాంటి దాంట్లో లిమిట్లెస్ బౌండరీ లిమిట్ ఉండదండి దానికి. కొత్త అంటే మీకు కాదండి, సక్సెస్ అయితే దానికి లిమిట్ ఉండదండి. ఎందుకంటే అంటే బిలో పావర్టీ, నేను దేశానికి సేవ చేస్తాను, డాక్టరే సేవ చేస్తానంటారు పిల్లలు. ఆయుర్వేదానికి వెళ్ళి ఎత్తుకు చేయమని అడిగాను నేను. మరి బిలో పావర్టీ లైన్లో 10 రూపాయలకి, 20 రూపాయలకి, 30 రూపాయలకి మందులు ఇచ్చేది వెళ్ళే కదా. 30%, 40% బిలో పావర్టీ లైన్లో ఉన్నారు కదండి, మనకి ఇంకా ఎక్కువే ఉన్నారనుకోండి. మరి వాళ్ళందరికీ మెడిసిన్ అందుబాటులోకి వచ్చేది ఇదే కదా. నువ్వు సర్జన్ అయ్యి ఫ్రీగా సర్వీస్ ఏం చేస్తావు? ఏసీ రూమ్లో ఆపరేషన్ చేస్తే కాదు కదా. అంటే నిజంగా సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ఆయుర్వేదంలో ఏమవుతుందంటే మెడిసిన్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఇష్యూ. బిజినెస్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఆయుర్వేదంలో సక్సెస్ అయిన డాక్టర్కి ఎక్స్ట్రాడినరీ బిజినెస్ ఉంటుందండి. అందరూ అవుతారంటే అవరు. ఇంగ్లీష్లో ఎంబీబీఎస్ పీజీ చదివినా కూడా 50,000-60,000 జీతాలు లేని వాళ్ళు ఉంటారంటే ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నారు, ఇదే సిటీలో ఉన్నారు 60,000 పీజీ. అది పక్కన పెట్టండి. దీంట్లో ఉన్నటువంటి ఎలాంటి విద్యార్థులు దీంట్లోకి వెళ్ళాలి అంటేనంటే అంటే నేచర్ని బాగా లవ్ చేయలేడు. చెట్టు కనపడితే ఆగిపోవాలండి, మోటార్ సైకిల్ వెళ్ళిపోడు మీరు. అది ఏంటో, దాని బెరడేంటి, దాని ఆకు ఏంటి, దాని చెట్టు ఏంటి, దాని వేరేంటి, దాని గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉన్నవాడు 100% ఎంబీబీఎస్ని వదిలేసి దీనికి వెళ్ళిపోవాలంటే. దీని యొక్క స్కోప్ కానీ దీని రేంజ్ కానీ మన ఇమాజినేషన్ కూడా అంతవరకు కూడా ఎదిగే అవకాశం ఉందండి. ఎర్నింగ్ పర్స్పెక్టివ్లో కూడా ఎందుకంటే కోవిడ్ తర్వాత మొత్తం అందరూ కూడా ఆర్గానిక్ వైపు, ఫుడ్ వైపు, నేచురల్ రెమెడీస్ వైపు, ఆల్టర్నేటివ్ థెరపీస్ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఇండియా. ఈ చూడడంలో ఆల్టర్నేటివ్గా కనపడింది న్యాచురోపతికి, న్యాచురల్గా దగ్గరగా ఉండేది. పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటి వైద్యాలని, లేకపోతే కిడ్నీ, నెఫ్రాలజీ, క్రియాటినిన్ ఎక్కువ వాల్యూస్ ఉన్న వాళ్ళని పెద్ద పెద్దవి కూడా మీకు ఆటోమేటిక్గా ఈ వైద్యంలో సాల్వ్ చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇందులోంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్స్ అండి. ఇప్పుడు అలోపతి కానీ, లేకపోతేనేమో హోమియోపతి కానీ, ఇంకోటి కానీ ప్రతిదీ లీవ్స్లోంచి రావాల్సిందే కదా. అసలు మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది? బేసిక్ ఫండమెంటల్గా వెళ్దాం మనం. ఆకుల్లోంచి, బెరల్లోంచి, విత్తనాల్లోంచి, పువ్వుల్లోంచి, ఆకుల్లోంచి, చెట్లలోంచి, కొమ్మల్లోంచి, వేర్లలోంచి కాకుండా మెడిసిన్ ఎక్కడన్నా ఉందా అసలు? మీరు ఏ మెడిసిన్ మాట్లాడండి, ఏదైనా ఈ భూమిలో నుంచి, నేచర్లో నుంచి రావాల్సిందే కదండి. మనం వచ్చినట్టే అది కూడా వస్తుంది కదా. దాన్ని తయారు చేసే విధానంలో మార్పులు ఉన్నాయి అంతే. మెడిసిన్ తయారు చేసే విధానాల్లో మార్పులు ఉన్నాయి కాబట్టి దయచేసి, అంటే ఇది వేరు అది వేరు కాదండి. అంటే డెఫినెట్గా ఆ సెన్సిటివిటీ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా డెఫినెట్గా ఈ యొక్క ఆయుర్వేద, అంటే ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదంలో రీసెర్చ్ కూడా జరుగుతుందండి. చాలామంది రీసెర్చ్ జరగదేమో అని అనుకుంటారండి. ఇప్పుడు కొత్తగా యాక్చువల్గా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్స్ అండ్ CCRAS అంటారండి. అదొక ఎక్స్క్లూసివ్గా రీసెర్చ్కి సంబంధించినటువంటి ఒక కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అలాగే నేషనల్ ఆయుష్ రీసెర్చ్ కన్సార్టియం అని చెప్పి ఒకటి పెట్టారండి. నేషనల్ ఆయుష్ రీసెర్చ్ కన్సార్టియం అంటే ఈ యొక్క ఏదైతే మీకు ఆయుర్వేదానికి సంబంధించి ఉందో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఉంటుంది కదండి. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, DSIR, DBT డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, DST డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కలిపి ఒక కన్సార్టియం కింద ఏర్పడి ఇది ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మెడిసిన్ ప్లాంట్స్ని ఉత్పత్తి చేసి, తయారు చేసి, మెడిసిన్ తయారు చేసి ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేసి నీతి ఆయోగ్ కన్సల్టేషన్తో చేయడం జరిగింది. అలాగే నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు అని ఒకటి ఉంటుందండి, NMPB అంటారండి. అంటే ఏంటంటే ప్లాంట్స్ని ఫ్రీగా ఇస్తుంది రైతులకి. ఇది అగ్రికల్చర్కి సంబంధించిన చాప్టర్ యాక్చువల్గా కొంత చెప్పాలంటే. ఎవరైతే అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉన్నారో ఆయుర్వేదంలో జాయిన్ అయినా కూడా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు దానికి. సో ఈ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ప్లాంట్స్ ఫ్రీగా ఇచ్చి, ప్లాంట్స్ పెరిగిన తర్వాత సరే ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, మళ్ళీ ఎక్స్క్లూసివ్గా ఈ యొక్క ఏదైతే మీకు NMPB ఏదైతే ఉంటుందో స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ కానీ, RCFCs కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్ లింకేజెస్ కానివ్వండి, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కనెక్షన్స్ కానీ, ఈ ఎక్స్పోర్ట్కి సంబంధించి కానీ ఫ్రీగా అఫీషియల్గా ఒక యాప్ కూడా తయారు చేసి, ఈ చారక్ అని ఒక యాప్ ఉంటుందండి. యాప్లో తయారు చేసి ప్రొడక్ట్స్ని కూడా మీరు సేల్ చేసుకునే విధానం ఇంటర్నేషనల్గా కూడా, నేషనల్గా కూడా చేసే విధానం గవర్నమెంట్ వెసులుబాటు కల్పించింది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని సపరేట్గా మినిస్ట్రీ పెట్టి ఈ ప్రొడక్ట్స్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. అంటే ఈ స్కోప్ అనేది పెరుగుతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదండి. అలాగే రీసెర్చ్ అసలు ఏ ఏరియాలో ఉంటుంది సార్, ఇది రీసెర్చ్ ఏముంటుంది అని అనుకుంటారు చాలామంది. ఆయుర్వేదంలో రీసెర్చ్ ఏంటి? కాదండి. ఆయుర్వేదంలో అంటే ఇప్పుడు అగ్రి రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే మీకు ఉంటాయండి, నర్సరీ టెక్నిక్స్ ఉన్నాయండి. నర్సరీ ఉంటాయి కదండి, ఆ టెక్నిక్స్లో ఇంకా రీసెర్చ్ జరిగి ఇంకా మోడర్నైజేషన్స్ రావాలి. అట్లాగే మీకు అగ్రి టెక్నిక్స్ కానివ్వండి, లేకపోతేనేమో రా డ్రగ్స్ ఉంటాయండి. రా డ్రగ్స్లో అథెంటికేషన్ ఇంకా ఎలాగా
ఇది కరెక్ట్ మెడిసినా కాదని అథెంటికేషన్ చేయడానికి సంబంధించినటువంటి రీసెర్చ్ జరుగుతుంది. ఓకే. అలాగే ఇంటర్ క్రాప్స్ మార్చాలంటే అగ్రికల్చరల్ ఏదైతే జరుగుతుంది, మెడికల్ ప్లాంట్కి సంబంధించి కూడా జరుగుతుంది. అలాగే పోస్ట్ హార్వెస్టింగ్ అయిన తర్వాత మేనేజ్మెంట్ ఎలా చేయాలి, పెస్ట్ మేనేజ్మెంట్ ఎలాగా, మార్కెటింగ్కి సంబంధించి కూడా రీసెర్చ్ ఏరియాస్ ఉన్నాయి. అట్లాగే జీనోటైప్ ఐడెంటిఫికేషన్ కానీ జీనోమ్ స్టడీ ఏదైతే ఉంటుందో మనం అది కానివ్వండి, లేకపోతే జియోటాక్ డిజిటల్ లైబ్రరీ. ఇప్పటికి మనకి పర్ఫెక్ట్ డిజిటల్ లైబ్రరీ లేదండి, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఫండింగ్ చేస్తుంది. అంటే ప్రతి దానికి సంబంధించి మీకు డిజిటల్ ఒక లైబ్రరీ కావాలి భారతదేశానికి. అంటే ప్రతి ఆకు, ప్రతి కాండం, ప్రతి చెట్టు, ప్రతి దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో అది మొత్తం అంతా కూడా డిజిటలైజేషన్ చేసే ప్రయత్నం ఆల్రెడీ గవర్నమెంట్ జరుగుతుందండి. అట్లాగే కాలేజెస్లో క్వాలిటీ లేకపోతే ఈ ఒక్క సంవత్సరమే జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, 76 ఆయుర్వేద కాలేజీలకి పర్మిషన్ రద్దు చేసింది. ఇంకా ఇంగ్లీష్, ఇంకా అలోపతి కాలేజీలకి నిజంగా పర్మిషన్స్ క్వాలిటీ లేకపోయినా ఇస్తుంది ఇవ్వట్లేదు. చాలా కాలేజెస్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కాలేజీని కూడా రద్దు చేయడం జరిగింది. కొత్త కాలేజీలు కూడా పర్మిషన్లు వస్తున్నాయి. సో డిమాండ్ కూడా పెరుగుతుంది. 29,000 సీట్లు ఉన్నాయి. సో నేనేమంటానంటే దీనికి పీజీ చేయక్కర్లేదు. చాలామంది మెడిసిన్ చదివిన తర్వాత పీజీ రాకపోతే మళ్ళీ కోటిన్నర పెట్టాలి కదా సార్ ఎలాగని అడుగుతూ ఉంటారు. ఇది పీజీ ఉందంటే పీజీ 5,000 సీట్లు ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ దీనికి కూడా ఉంటుంది. దీంట్లో కూడా సర్జరీలు ఉంటాయి. పంచకర్మ అని మన ట్రీట్మెంట్స్ మీ పేరు వినే ఉంటారు కదండి, రకరకాల ట్రీట్మెంట్స్ ఆయుర్వేద వాటిల్లో చెప్తూ ఉంటారు. అట్లా ఉంటారు కదండి. ఇప్పుడు చూడండి కాయ చికిత్స అని, పంచకర్మ అని, సాలజ తంత్ర అని, ఇలా రకరకాలుగా ప్రసూతి, ఇలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్పెషలైజేషన్స్ మనకి పీజీలో కూడా ఉండడం జరుగుతుంది. అవి వాటిలో కూడా పీజీ మనం చేసి రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు, లేకపోతే మనం పీజీ చేసుకోవచ్చు. లేదా యూజీతో ఆపేసి మీరు కానీ చదువుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు అన్ని రకాల ట్రీట్మెంట్స్ వీళ్ళు చేసేస్తారు. చూడండి క్యాన్సర్కి అయితే స్పెషలిస్ట్ అక్కర్లా. చూడండి మీకు ఆయుర్వేదం వాళ్ళు అబ్జర్వ్ చేస్తే నిజంగా తెలివైన డాక్టర్ అయితే, ఎక్స్ట్రాడినరీ వ్యాస్ట్ నాలెడ్జ్ ఉన్నట్లయితే అన్ని డిసీజులకు ఒకటే చేస్తాడు. మళ్ళీ అన్ని డాక్టర్లు ఉంటారు కదండి, మొత్తం అన్నింటికి ఒకటే కదండి మీకు. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు చదువుకునేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండదండి వీళ్ళకి, పిల్లలకి ఏదో ఎగ్జామ్ గురించి బట్టి కొట్టి చదివి పాస్ అయిపోదాం అనుకుంటారు తప్ప న్యాచురల్గా ఇంట్రెస్ట్ ఉండాలి. ప్రతి దాని గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ ఉన్నటువంటి విద్యార్థులకి మాత్రమే ఆయుర్వేదం అనేది సూట్ అవుతుంది తప్ప ఆయుర్వేదం నాకు ఎంబీబీఎస్ రాలేదు కదా అని ఆయుర్వేదానికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎంబీబీఎస్ వచ్చినా కూడా ఆయుర్వేదానికి వెళ్ళగలగాలి. అలాగే వెళ్తున్నారు కూడా మిగతా విద్యార్థులు. సో అప్పుడు మీకు డెఫినెట్గా ఎక్సెల్ అవ్వడం అనేది మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేద డాక్టర్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎంబీబీఎస్ వాళ్ళకి లేనిది, ఇక్కడ సెకండ్ థర్డ్ ఇయర్లో ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్ ఎవరైనా మంచి డాక్టర్ ఉన్నట్లయితే మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను, డాక్టర్ పక్కన కూర్చుంటాను, నేను నేర్చుకుంటానంటే రాణిస్తారు. మీరు అదే ఇంగ్లీష్ డాక్టర్ అనుకోండి, ఎంబీబీఎస్ అయింది అనుకోండి, మీరు వస్తారనుకోండి, పీజీలో రావాలి కదా, ఇప్పుడు నువ్వు నేర్చుకునేది రమ్మ, లేదా ఇంకేం నీకు అసలైన స్టడీ మెడికల్లో పీజీలో ఉంటుంది, ఎంబీబీఎస్లో ఉండదు. ఆయుర్వేదం అలా కాదండి. నేను ఏదైనా ఒక డాక్టర్ దగ్గర సాటర్డే సండే మీరు కూర్చున్నారనుకోండి, అతను పేషెంట్తో మాట్లాడుతూ ఉంటాడు, రకరకాలుగా వస్తున్నాడు, ఇతను చెప్తాడు, రకరకాల పేర్లు చెప్తూ ఉంటాడు, ఎట్లా కాంబినేషన్ చేయాలి, ఏంటి చేయాలని. ఇది చదువుతున్న టైంలో 2-3 ఏళ్ళు మీరు డాక్టర్తో పాటు మీరు ట్రావెల్ చేసినట్లయితే, ఏదైనా ఒక డాక్టర్తో మీకు దగ్గరలో ఉన్న డాక్టర్తో కానీ ట్రావెల్ చేసిన, అపార్ట్ ఫ్రమ్ యువర్ ప్రొఫెసర్స్, జనరల్గా ఆయుర్వేదంలో ఉన్న ప్రొఫెసర్ అంటేనే డాక్టర్ అతను. మ్యాక్సిమం వాళ్ళే సపరేట్గా టీచింగ్ ప్రొఫెషన్ వేరు, లేకపోతేనేమో మెడికల్ ప్రొఫెషన్ వేరే కదండి, రెండు కలిసే ఉంటారు వాళ్ళు. సపరేట్గా కూడా డాక్టర్తో మీరు ఉన్నట్లయితే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళ జనరల్గా ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి ఏవైతే ఇప్పుడు ఈ మెడికల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు చాలా ప్రోటీన్స్ ఇంకా కనిపెడుతున్నారు. ఇప్పుడు అసలు మన బాడీలో హ్యూమన్స్లో ఉన్నటువంటి ఎన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి అన్నది ఇప్పటికీ తెలియదండి. 3-4 ఏళ్ల క్రితం కొలజన్ అన్న ప్రోటీన్ ఒకటి ఉంటుంది అని తెలియదండి. అవును, ఇప్పుడు కొత్తగా చాలా ప్రోటీన్స్ ఇప్పుడు వస్తున్నాయండి. ఇప్పుడు CS16 అని కొత్తగా రీసెర్చ్ జరుగుతూ డిఫరెంట్ ప్రోటీన్స్ని, మినరల్స్ని, లేకపోతే కొత్త వైటమిన్స్ని దానికి పేర్లు పెట్టి ఇంకా డెవలప్మెంట్ ఇంకా చాలా ఉందండి. జరిగే డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఉందండి. అంతే కదండి, ఇప్పటికీ కూడా చాలా డిసీజెస్, మనకి క్యూర్ లేని డిసీజెస్ చాలా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు ఎంత డెవలప్ అయినా హెయిర్ ఫాల్కి అసలు ట్రీట్మెంటే లేదు కదా ప్రపంచంలో. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. క్రియాటినిన్ పడిపోయింది అనుకోండి కిడ్నీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ 3-4 వచ్చింది అనుకోండి నెఫ్రాలజీ క్రియాటినిన్, ఇంక ఎట్టి పరిస్థితుల్లో అది బాగుపడట్లేదు, ఏదో లక్షల్లో ఏదో ఒకళ్ళిద్దరికి తప్ప, దానికి ట్రీట్మెంట్ లేదు కదా. సో ఇట్లా ట్రీట్మెంట్ లేని ఆస్పెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది ఆయుర్వేదంలో కూడా చాలా రీసెర్చ్ జరుగుతుందన్నమాట, వాస్తవం ఇది. డెఫినెట్గా విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేదం అనేది ఏదైతే ఉంటుందో నిజంగా మీకు క్యూరియస్గా ఉంటే, నేచర్ మీద, మొక్కల మీద, వాటి మీద క్యూరియస్గా ఉండి నేర్చుకోవాలి డీప్గా అనుకున్నట్లయితే మనీ రాదన్నమాట పచ్చాబద్ధం. అసలు లిమిట్లెస్ అండి ఇది. మీరు కరెక్ట్గా కనెక్ట్ అయితే, మీరు మంచిగా ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వగలిగితే 10 రూపాయలు 20 రూపాయలు కూడా మెడిసిన్ ఇచ్చేది. నిజంగా సేవ చేయాలంటే జనాలకి దీనికంటే బెస్ట్ పాత్ ఉంటుంది కదండి. అలోపతి డాక్టర్ ఏం చేయగలరా? సినిమాల్లోనూ వీటిలో చూడడానికి బాగానే ఉంటుంది తప్ప ప్రాక్టికల్గా ఉండదు. ఎందుకంటే మెడిసిన్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి, అంత మాఫియా. ఒక డాక్టర్ కింద ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయితే 10 రెట్లు మెడికల్ టెస్టులు రాస్తే తప్పని జీతం అని అంటున్నారు, 5 లక్షల జీతం ఇలా. సో ఇది అలా కాదండి, ఇది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి అంటే చాలా తక్కువ రేటుతో ఎక్కువ మందిని మనం సేవ్ చేసే అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో ఎప్పటికీ
70-80 కోట్ల మంది ఎఫర్ట్ పెట్టుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ దేశం ఎప్పుడు పవర్టీ లైన్ కింద ఎప్పుడు ఉంటానే ఉంటారు. మనకి స్టిల్ డెవలపింగ్ కంట్రీయే. 40 ఏళ్ల క్రితం అంతే, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉంటుంది మనం. ఇది ఫ్యాక్ట్, ఎంతమంది నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే మన డైవర్సిటీ అలాంటి డిఫరెంట్ డైవర్స్ పీపుల్ ఉన్నటువంటి భారతదేశం మనది. సో ఇలాంటి చదివి స్టూడెంట్స్, విద్యార్థులు వ్యాస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసి తెలివి ఉన్నటువంటి విద్యార్థులు ఇందులోకి వచ్చి పబ్లిక్కి, దేశానికి ముందుకి ఆరోగ్యవంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలంటే ఇలాంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ డెఫినెట్గా హెల్తీగా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ రావాలి. మంచి మెరిట్ స్టూడెంట్స్ రావాలి. అందరూ మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఎంబీబీఎస్కి వెళ్ళడం అన్నది కాదండి, రావాలి. అలా వస్తున్నారండి. ఇప్పుడు ఈ మధ్యన కోవిడ్ తర్వాత జనాల్లో ఆలోచన విధానం మారింది. అసలు 20,000కి 10,000 ర్యాంకులు జాయిన్ అవ్వడం ఏంటండి? ఒకప్పుడు మేము వినలేదు. ఇప్పుడు 10,000, 20,000 నీట్ ర్యాంక్ వచ్చినా జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి అన్ని చోట్ల కూడా మెడిసిన్ ఫ్రీ సీట్ వస్తుందండి గవర్నమెంట్ కాలేజీల్లో. ఇప్పుడు పతాంజలి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రామ్దేవ్ బాబా వాళ్ళది ఉంది. 500కి కూడా సీట్ రావట్లే అక్కడ ఆయుర్వేదం. మీరు ఆయుర్వేదం కావాలంటే ఎంబీబీఎస్ 500 నీట్లో స్కోర్ వచ్చినా కూడా సీట్ లేదు అక్కడ. అంటే అలాగే 500, 550, 600 కూడా కొన్ని కాలేజీలో సీట్లు రావట్లా. సో డెఫినెట్గా ఏది రాకపోతే ఆయుర్వేదం చదివి కోర్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా మీరు మిగతా రాష్ట్రాల కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. సెంట్రల్ కౌన్సిలింగ్లో AACCC కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఆయుష్ కౌన్సిలింగ్ దాంట్లో పార్టిసిపేట్ చేయండి. మనకు అవకాశం ఉంటే మళ్ళీ హోమియోపతి కానీ లేకపోతే అలాగే యునానికి సంబంధించి కూడా మనం ఎపిసోడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, చాలా థ్యాంక్ యూ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయుర్వేదం కోర్స్ ఎంచుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా స్టూడెంట్స్, ఎంబీబీఎస్ ఒకటే మార్గం కాదు, ఆయుర్వేదంలో కూడా కెరీర్ ఉంటుంది. నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే కనుక మంచి కెరీర్ ఉంటుంది. అదేవిధంగా సేవ చేయాలని ముందొచ్చే వాళ్ళ కోసం కూడా ఇది ఒక మంచి కోర్స్. అదేవిధంగా ఆదాయానికి కూడా ఒక లిమిట్లెస్ ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. పిల్లలు కూడానండి, ఎస్, ఈ మెడిసిన్ సీట్ రాకపోతే ఎంబీబీఎస్, బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ చెత్తాచెదారం కోర్సులకు వెళ్తారండి. 20,000 జీతం కూడా ఎవడెవడు. అవును, 100 రెట్లు ఇది బెటర్ కదా. అవును. ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ కోర్సు ఈజీ అనుకుంటారు చాలామంది తెలియక. యాక్చువల్గా మీకు ఎంబీబీఎస్ చదవడం కంటే ఆయుర్వేదం చదవడం కష్టం. ఎందుకంటే నేను అన్ని జబ్బుల గురించి ఇదే తెలుసుకోవాలి. ఇది చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నదే సార్, నేర్చుకుంటూనే పెరుగుతాం కానీ ఎక్కువ అది. సో ఇది టఫ్ కోర్సు, లెర్నింగ్ చేయొచ్చు, వాస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసి స్కోప్ ఉన్నటువంటి ఫీల్డ్, కొత్త వాటి మీద స్టిల్ లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతున్న ఫీల్డ్, ఎంటర్ప్రైన్యూర్స్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉన్నటువంటి ఫీల్డ్. ఒక ఎంబీబీఎస్ హాస్పిటల్ కట్టలేడు. అవును, బట్ ఒక ఆయుర్వేదుడు ఒక ఎంటర్ప్రైన్యూర్ అవ్వగలడు డబ్బులు లేకపోయినా. బోల్డ్ ఉన్నాయండి. ఇప్పుడు ఫుడ్స్ కానివ్వండి, ఆర్గానిక్ ఫుడ్స్ కానివ్వండి, మెడిసినల్ ప్లాంట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ చేయడం కానివ్వండి, తయారు చేసి పంపించడం కానివ్వండి, చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ఎంటర్ప్రైన్యూర్షిప్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఇది. ఎంబీబీఎస్ ఎంటర్ప్రైన్యూర్ అవ్వలేడంట, అదంతా కోట్లతో పని. రానున్న రోజులన్నీ కూడా అసలు మీకు ఎంబీబీఎస్ హాస్పిటల్ పెట్టడం అంటే జరిగే పని కాదు కదండి. ఎన్నో కోట్లతో పని, దానికి ఫ్యామిలీస్, మెడికల్ ఫ్యామిలీస్ ఉండాలి, దానికి ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. చాలా పెద్ద పని అది, అందరి వల్ల అయ్యే పని కాదండి అది. సో అది 100 కోట్లతో పని అండి ఈ రోజున. ఇప్పుడు మెడికల్ హాస్పిటల్స్ అంటే ఇది అలా కాదు కదండి. ఇది నెమ్మదిగా కూడా ఒక ఎంటర్ప్రైన్యూర్గా కూడా, అంటే ఏదో నేను మిగతా ఫుడ్ టెక్నాలజీ అవి ఇవి చదవడం వల్ల ఉపయోగం ఉంటుందండి, హార్టికల్చర్, అగ్రికల్చర్. ఇది అలా కాదండి. ఇది ప్యూర్ ప్లాంట్కి సంబంధించి ఆకు గురించి ఇన్డెప్త్ నేర్చుకుంటాడు. ఇతను చేసినప్పుడు దాని స్టైల్ వేరు ఉంటుంది యాజ్ ఎంటర్ప్రైన్యూర్గా. ఒక నార్మల్ పర్సన్ అంతే కదండి. నేను చేయడం వల్ల తెలియదు, మనకు డెప్త్ రాదు, మనం పెంచడం మనకు తెలియదు పూర్తిగా. ఇలాంటి విద్యార్థులు మీకు ఎప్పుడైతే మెడికల్ సంబంధించిన దాంట్లో ఎంటర్ప్రైన్యూర్ కింద అవ్వాలనుకున్నారో వాళ్ళ చేసే విధానం వేరు ఉంటుంది. చెప్తుంటే నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది సార్. ఒక ఆవు తన యజమానికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వెళ్ళి ఆ మెడిసినల్ ప్లాంట్స్ తినేసి ఆ ఇచ్చే పాల ద్వారా డిసీజ్ని తగ్గించేస్తుందని. యానిమల్స్ ఐడెంటిఫై చేస్తుంది కానీ మనుషులు ఐడెంటిఫై లేదండి. నేను కూడా ఇప్పుడు చాలా మంది విద్యార్థులు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళలో ఆ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎవరు ఎదగట్లేదు, పర్సనాలిటీ సరిగా బిల్డ్ కావట్లేదు, అన్ని చిన్న వయసులో అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు ఈ ఫుడ్ కూడా, ఈ ఆకుల గురించి, ఫుడ్ గురించి సపరేట్గా ఎపిసోడ్ చేయాలని నాకు అనిపిస్తుంది. మేబీ నేను ఫర్దర్గా మనం అవి కూడా చేస్తామేమో. అంటే అసలు ఏం తినాలి, ఏం చేయాలి ఏంటి అనేది. పోయి మందుల షాప్కి వెళ్ళి బిళ్ళలు మింగుతున్నాం మనం. అవును, దానివల్ల మనకి వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. లివర్ డ్యామేజ్ అలా ఒకటి కాదండి. ఇంకా అసలు మన అదేమి డీటాక్సిఫికేషన్ అన్నది మన పదమే లేదు మన బాడీకి. మనం ఎప్పుడు లోపలికి పంపించడమే మందుల్ని, లేకపోతే మీ ఫుడ్ని. దాన్ని క్లీన్ చేసి మెకానిజమే మనకి తెలియకుండా ఉందండి. ఆ మెకానిజమే ఎలాంటి ప్లాంట్స్లో ఉంటాయండి. వీళ్ళు ఇంకా అవేర్నెస్ ఇవ్వాలండి. ఎలాంటి ఆయుర్వేద చదివినటువంటి విద్యార్థులు ఓన్లీ ట్రీట్మెంట్తో పాటుగా పబ్లిక్లో అవేర్నెస్ ఎక్కువ ఇచ్చినట్లయితే, ఇప్పుడు ఎలాగైతే నేచురోపతికి, యోగాకి, మెడిటేషన్ ఇదంతా ఒక బ్యాచ్ అండి. యోగా, మెడిటేషన్, ఆయుర్వేద వేల సంవత్సరాల క్రితం ఋషులు రాసిన పుస్తకాలే కదండి ఇవన్నీ. సో ఇది మళ్ళీ ముందుకు రావాలి. డెఫినెట్గా ఆరోగ్యవంతమైనటువంటి సొసైటీ ఉండాలంటే ఇవి మనం ముందుకు వచ్చి ఇంకొంచెం మనం ప్రమోట్ చేయగలిగే పరిస్థితిలో ఉండాలి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, రిషి సాంప్రదాయం
అదేవిధంగా ఎప్పటినుంచో ఉన్నదే ఈ ఎంబీబీఎస్కి ఆల్టర్నేటివ్గా కూడా చూసుకోవచ్చు. అంటే చాలామంది ర్యాంక్స్ వస్తున్నా కూడా ఆయుర్వేదం వైపు ఇప్పుడు అందరూ వడివడిగా అడుగులు వేస్తున్నారు. అదొక మంచి పరిణామం. తప్పకుండా ఇందులో కూడా కెరీర్ ఉంటుంది, రీసెర్చ్కి మంచి స్కోప్ ఉంటుంది, అదేవిధంగా ఆదాయానికి కూడా ఎలాంటి లోటు లేదు. సార్ చెప్తున్నట్టు మంచి ఎంటర్ప్రైనర్గా కూడా తయారయ్యేటువంటి స్కోప్ ఉన్నటువంటి కోర్స్ ఆయుర్వేదిక్ కోర్స్. సో సార్ చెప్పినట్టు స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు మంచి స్కోప్ ఉన్నటువంటి కోర్స్. దీన్ని స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. స్టే ట్యూన్ టు ప్రైమ్ నైన్ న్యూస్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.